హే హాయ్ గైస్, దిస్ ఇస్ డ్రూక్ ఫ్రీక్. ఈ వర్షాలకి వన్నంతా సారం అయిపోయిందని వాషింగ్ తీసుకొని వచ్చిన. అక్కడ స్టాండ్ కోసం అయితే చాలా తిప్పలు పడుతున్నారు. సో ఫైనల్గా స్టాండ్ అయితే పెట్టేసి వాషింగ్ అయితే స్టార్ట్ చేశారు. వాషింగ్ చేశాక బండిని చూస్తుంటే సో అలా నైస్గా రెడీ అయిన బండిని తీసుకొని స్టార్ట్ అయిపోయినా తినడానికి. అయితే ఇక్కడైతే బాబాయ్ హోటల్కి వచ్చేసిన. అలా బాబాయ్ హోటల్ని ఒక లుక్ వేసుకొని ఏంద్రా ఎవరు లేడని ఇంత ప్లెజెంట్గా టైం చూస్తే 12:30 అయిపోయింది. ఓ ఏంటి బాబాయ్ సంగతులు అనుకుంటే ఏముంటాయి బాబాయ్ అనుకుంటే ఒక దోశ అయితే ఆర్డర్ చేసుకున్నా. బాబాయ్ అనుకుంటూ 100 రూపాయలు బిల్ వేసాడు. అలా బాబాయ్ ఇచ్చిన దోశను దొబ్బి తింటూ పక్కన చూస్తే నేను తప్ప ఎవ్వరు లేడు. ఇంకా దోశ తిన్నాక ఏదో ఒకటి తాగాలి కాబట్టి పక్కన ఉన్న షార్జా పాయింట్కి వచ్చేసిన. అలా షార్జాని అలా స్నాప్ తీస్తుంటే ఫ్రేమ్లోకి చింటిగాడు ఎంట్రీ ఇచ్చిండు. ఇక ఇంటికి వచ్చేసరికి చేసిన వాషింగ్ అంతా సాయిరామ్ అయిపోయింది. ఇంకెట్లనో బండి అంతా వాషింగ్ దొబ్బింది కాబట్టి ఈవినింగ్ కూడా బయటకు వచ్చేసిన. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఎందుకన్నారు మామ, అందుకే కదా బయటకు వచ్చి తినేది. సో హెల్త్ పర్పస్ అలా మొజుటో కూడా తాగేసా. ఇక ఇంటికి వెళ్తుంటే వీడెవడో డీసీఎం మీద వేరే లెవెల్ పడుకున్నాడు. లేట్ వస్తే ఇంట్లో క్లాస్ బిగుతారు కాబట్టి కొంచెం జెల్లీ అయితే ఇంటికి వచ్చేసిన. జెల్లీ ఇంటికి వచ్చిన కదా అని మా అమ్మ అయితే ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టేసింది.